హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీటర్ క్లాత్లు ఇప్పుడు ఎక్కువగా అమ్ముతున్నారు కదండి అన్ని షాపుల్లో కూడాను. అటువంటి 2 క్లాత్లు తీసుకొని 8 ఇయర్స్ బేబీకి ఇట్లా ప్లాజా ప్యాంట్ అండ్ టాప్ లాగా కాలర్ టాప్ ఎలాస్టిక్ మోడల్ కొత్త మోడల్తో ఇలా అయితే కనుక మేము స్టిచ్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా 1 మీటర్ క్లాత్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. క్లాత్స్ ముందుగా ప్యాంట్ కటింగ్, ఇది ప్లాజా ప్యాంట్ టైప్ ఎలాస్టిక్ నడుము బెల్ట్కి అయితే కనుక ఇలా వేసుకుంటాను. ప్యాంట్ వచ్చేసి ఇట్లా 4 మడతలుగా క్లాత్ అయితే కనుక ముందుగా ఇట్లా మడత వేసుకొని కాళ్ళ దగ్గర ఇలా మడత కోసం ముందుగా ఒక మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇది ఇలా మడత అయితే వేసుకుంటాను. కుట్టేటప్పుడు ఇదిగోండి 4 మడతలు మన వైపు ఉండేలాగా, కుట్లు ఇటువైపు చివర అంచులు ఉండేలాగా వేసుకోవాలి. ప్యాంటు పొడవు వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచుల్లో పైన కుట్లకి పోతుంది, కింద మడతకి పోతుంది కాబట్టి 2 ఇంచెస్ ఎలాస్టిక్కి వేరేగా వేసుకుంటాను నేను. నడుము లూజ్ వచ్చేసి మొత్తం కూడాను 8 ఇంచులు. అలానే కిస్తా డౌన్ ఉంటుంది కదా, అది వచ్చేసి 10 ఇంచులకి ఇట్లా పెట్టుకున్నాను. కిస్తా లూజ్ కూడాను, కిస్తా దగ్గర మనకి హిప్ లూజ్ అయితే కనుక 10 ఇంచులు. అంటే ఇలా మొత్తం 4 మడతల మీదనే కొలత అయితే కనుక చెప్తున్నాను. కాలు దగ్గర లూజ్ వచ్చేసి 7 ఇంచులు, అంటే 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా కుట్ల కోసం ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక ఇలా చేస్తున్నాను. ముందుగా సైడ్ పై వైపు చేసేసుకొని కిస్తా కూడాను పైన మనం 8 ఇంచులు పెట్టాము కదండి, కింద వచ్చేసి హిప్ లూజ్ దగ్గర వచ్చేసి 10 ఇంచులు పెట్టుకున్నాము. ఇలా కాళ్ళ దగ్గరికి ఈ విధంగా ప్యాంట్ కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీనికి కొంచెం మార్పుగా, అంటే మనకి రెడీమేడ్ ప్యాంట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇట్లా నడుము దగ్గర కిస్తా దగ్గర కూడాను 1 ఇంచ్ డిఫరెన్స్తో ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రమే ఇలా 1 ఇంచ్ డిఫరెన్స్తో డౌన్కి చేయాలి. బ్యాక్ సైడ్ వచ్చి కరెక్ట్గా అదే మెజర్మెంట్ ఉంటుంది. ఫ్రంట్కి ఇస్తా వైపు కానీ నడుము దగ్గర పైన కానీ 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రాగా తీసేసుకుంటే కనుక మనకి రెడీమేడ్ బాటమ్ ఏదైతే మనకి మెజర్మెంట్ సైజు కానీ ఫిట్టింగ్ కానీ వస్తుందో అట్లనే ఇది కూడా వస్తుంది. ఈ మెథడ్ అయితే కనుక ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది స్టిచ్చింగ్ అయితే కనుక. ఇలా నడుం బెల్ట్ కోసం నేను వేరేగా క్లాత్ తీసుకుంటాను, 2 ఇంచులు ఎలాస్టిక్తో కలిపి వేసుకుంటాను అన్నమాట. ఇదిగోండి దీంట్లో నడుం బెల్ట్ ఇలా తీసుకుంటున్నాను. ఇలా 2 ఇంచులకి నడుం బెల్ట్ కోసం క్లాత్ ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ప్యాంట్ కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇది మిగిలినది టాప్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇది వచ్చేసి ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు నడుం బెల్ట్, కిందన కాలు మడత, అలానే ఎలాస్టిక్ మనకి 4 మడతల మీద ఎంత ఉంటుందో చూసుకొని 2 మడతల మీద అయితే కనుక నేను ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను. అంటే 16 ఇంచులు, 8, 8, 16, 32 ఇంచుల నడుము దగ్గరికి నేను 16 ఇంచుల ఎలాస్టిక్ అయితే కనుక తీసుకున్నాను. కాళ్ళ దగ్గర మడత ఏదైతే ముందుగా మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇలా కాలు మడత అయితే కనుక ఈ విధంగా వేసుకుంటున్నాను. కాళ్ళ దగ్గర మడత ఇలా వేసేసుకొని కిస్తా దగ్గర ఇలా 2 కుట్లు అయితే కనుక వేసుకుంటున్నాను. మనకి ముందుగానే చెప్పాను కదండి డిఫరెన్స్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందని. దీనికి ఎలాస్టిక్ వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం ప్యాంట్కి ఎలాస్టిక్ వేసుకున్నాం. అదే పెద్దవాళ్ళ ప్యాంట్కి అయితే కనుక బ్యాక్ సైడ్ ఓన్లీ ఎలాస్టిక్ అనేది నేను వేస్తాను. ఇట్లా కాలు సమానంగా పెట్టుకొని 14 ఇంచులు, అంటే 7 ఇంచులకి ఇలా చూసుకొని కిస్తా దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే కనుక వేసుకున్నాను. మళ్ళీ దాన్ని రిటర్న్ చేసుకొని ఏదైతే ఒక బాటమ్ మనం ఒక కాలు అయితే కనుక లూజ్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే మెజర్మెంట్కి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కూడా ఒక కుట్ట అయితే కనుక వేసుకున్నాను. దానికి వచ్చేసి ఇప్పుడు నడుం బెల్ట్ అనేది మనం 2 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదండి, అది ఇలా యాడ్ చేసుకుంటున్నాను నడుం దగ్గర.
ఈ విధంగా ఈజీగా మన ఇంట్లో మన పాపలకి మనం ఈజీగా కుట్టుకోవచ్చు. మనకైనా కానీ నార్మల్ మెజర్మెంట్ కాలు లూజు, కాలు పొడవు, అలానే నడుం లూజు కూడా ఎంత ఉందనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకొని నైట్ డ్రెస్ కానీ నార్మల్ ప్యాంట్ కానీ ఇప్పుడు అందరూ ప్లాజా వేసుకుంటున్నారు కాబట్టి ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా అయితే కనుక మనం కూడా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ ఎలాస్టిక్ని వచ్చేసి ఇట్లా రౌండ్గా కుట్టేసుకుంటున్నాను, నేను రఫ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా ఉండడం కోసం మనం ఒక 4-5 కుట్లు అయితే కనుక ఎలాస్టిక్కి వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల ఎలాస్టిక్ అనేది గట్టిగా కుట్లు పడి ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక వైపు దగ్గర నుంచి మడత పెట్టుకొని ఇట్లా అయితే కనుక ఎలాస్టిక్ మడత అనేది ఇలా వేసుకుంటున్నాను. ఎలాస్టిక్ లోపలికి పెట్టుకొని క్లాత్ అనేది మడత వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ వచ్చేసి మనకి కుట్టడానికి వీలుగా ఉండేలాగా మొత్తం లోపల వైపుకి ఇట్లా మడత పెట్టేసుకొని నడుం దగ్గర మాత్రమే మనకి కరెక్ట్గా తిరిగేలాగా అయితే కనుక ఇలా చేసుకుంటున్నాను. ఇలా నడుం బెల్ట్ మొత్తం కూడాను ఎలాస్టిక్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ప్యాంట్ ఎలా వచ్చిందనేది ఒకసారి చూసుకొని చూడండి. ఇలా నీట్గా అయితే కనుక ఫినిషింగ్ అనేది బాటమ్ వచ్చింది. ఇప్పుడు ఎలాస్టిక్ మీద మధ్యలో కుట్టు అయితే కనుక నేను వేసుకుంటున్నాను. ఇలా ఎలాస్టిక్ దగ్గర మిడిల్లో కుట్టు అయితే వేసుకొని ఇలా అయితే కనుక బాటమ్ అనేది కుట్టడం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.